ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ ప్రస్తుతం, పర్ఫెక్ట్ కొంతవరకు కంప్లీట్ అయ్యి, కంటిన్యూస్ అంటే ఇంకా కొనసాగుతుంది అనే మీనింగ్ వస్తుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. యాక్షన్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్, కంటిన్యూయింగ్ నౌ ఆర్ జస్ట్ స్టాప్డ్ బట్ ఎఫెక్ట్ ఈజ్ స్టిల్ సీన్. ఈ యాక్షన్ అనేది పాస్ట్లో గతంలో స్టార్ట్ అయింది అండ్ ప్రస్తుతం జరుగుతుంది లేదా కంప్లీట్ అయిపోయింది, దాని ఎఫెక్ట్ అనేది ప్రజెంట్ మీద ఉంది అని చూపించడానికి మనం ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫోకస్ ఆన్ డ్యూరేషన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేసి మనకు డ్యూరేషన్ మీద ఫోకస్ ఉండదు, బట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో డ్యూరేషన్ మీద ఫోకస్ ఉంటుంది. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. యూసేజ్ వచ్చేసి యాక్షన్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్ కంటిన్యూయింగ్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అంటే 5 years అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా నేను ఇక్కడ ఉంటున్నాను అనే మీనింగ్ అనేది మనకి సెంటెన్స్ తెలియజేస్తుంది. సో దట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ టు షో ద డ్యూరేషన్ కాలం అనేది తెలపడానికి మనకి టెన్స్ యూజ్ అవుతుంది. ఫర్ ఆర్ సిన్స్ అనేవి టైం వర్డ్స్ ఇక్కడ యూజ్ అవుతాయి. మనం ఫర్ని ఎలా యూజ్ చేస్తాం, సిన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఒక వీడియో చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. నెక్స్ట్, హీ హ్యాస్ బీన్ రీడింగ్ ఫర్ 2 hours. అతను 2 గంటల నుంచి చదువుతున్నాడు అంటే 2 గంటలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా చదువుతూ ఉన్నాడు. 2 గంటల క్రితం పాస్ట్, 2 గంటలు కంప్లీట్ అయిపోయింది పర్ఫెక్ట్గా అండ్ ఇంకా చదువుతూ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ రీడింగ్ ఫర్ 2 hours. షీ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 2018. అంటే ఆమె 2018లో టీచ్ చేయడం స్టార్ట్ చేసింది, సక్సెస్ఫుల్గా కొంతకాలం టీచ్ చేసింది అండ్ ఇంకా టీచ్ చేస్తూ ఉంది అనే మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్సెస్లో. ఓకే, ఫర్ ఎక్కడ యూజ్ చేయాలి, సిన్స్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. నెక్స్ట్, యాక్షన్ రీసెంట్లీ స్టాప్ బట్ రిజల్ట్ ఈజ్ విజిబుల్. యాక్షన్ అనేది గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, బట్ దాని రిజల్ట్ అనేది ఇంకా మనకు విజిబుల్గానే ఉంది. యూ లుక్ టైర్డ్, హ్యావ్ యూ బీన్ వర్కింగ్. నువ్వు అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు, నువ్వు వర్క్ చేసావా, ఇప్పటిదాకా వర్క్ చేసావా అంటే ఇప్పటిదాకా వర్క్ చేసిన ఎఫెక్ట్ అనేది మీకు ఇప్పుడు ప్రజెంట్లో చూపిస్తుంది. సో దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందే కన్సిడర్ చేస్తాం. కమింగ్ టు నెగిటివ్, ఇప్పటిదాకా చూసినవి మనకు వచ్చేసి అఫర్మేటివ్ పాజిటివ్ సెంటెన్స్. లెట్స్ సీ నెగిటివ్. నెగిటివ్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 మీన్స్ V1 ప్లస్ ఐఎన్జీ. జస్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ తర్వాత నెగిటివ్ కోసం నాట్ యాడ్ చేస్తాం. సో దట్ విల్ బికమ్ నెగిటివ్ సెంటెన్స్. ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ లాంగ్. నేను నీ కోసం ఎదురు చూడట్లేదు చాలాసేపటి నుంచి. షీ హ్యాస్ నాట్ బీన్ ఫీలింగ్ గుడ్. ఓకే, ఇంటరాగేటివ్ క్వశ్చన్ అడగడం కోసం జస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్. ఇంటరాగేటివ్ అంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. దీని స్ట్రక్చర్ వచ్చేసి హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్, హ్యాస్ షీ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్. ఓకే, క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ లాస్ట్. థ్యాంక్ యూ.